దేవునికి ఇష్టమైన వ్యక్తివేనా? నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండెను. ఎహెజ్కేలు 16:6. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వారు తిరిగి మనల్ని ప్రేమించాలి అని మనం ఆశిస్తాం. అదేవిధంగా మనకి ఇష్టమైన వారి కోసం మన ఇష్టాలను మార్చుకుంటాం. వారికి నచ్చిన విధంగా ఉండాలి, నచ్చిన పనులు చేయాలని ఆశిస్తూ ఉంటాం. ఇది ఈ లోకరీత్యా సహజంగా జరిగేది. అదే విధముగా ఆధ్యాత్మిక పరముగా చూసినట్లయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దేవునికి ఇష్టానుసరుడైన దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తూ కూడా ఉంటాం. ఎందుకంటే స్వయంగా దేవుడే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిస్తున్నాడండి యేసయ్య. అపోస్తుల కార్యాలు 13:22. మరి దావీదు వల్లే మనం కూడా దేవునికి ఇష్టానుసారులమై ఉండాలి అంటే ఏం చేయాలనేది వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. దావీదును గమనించినట్లయితే ఎన్నడూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఆయన ఎన్నడూ తన జీవిత కాలంలో దేవుణ్ణి వెంబడించుటలో వెనుదిరగలేదు, సందేహించలేదు, అవిశ్వాసంతో లేడు. కానీ మనం అయితే పరిస్థితులను బట్టి ఎన్నోసార్లు అవిశ్వాసంతో ఉంటాం, ఎన్నోసార్లు సందేహిస్తాం, ఎన్నోసార్లు వెనుకడుగు వేస్తూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హెబ్రీయులు 11:6. మరి మనం ఇట్టి విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటున్నామా? రెండవదిగా చూస్తే మనము నీతి న్యాయం కలిగి జీవించాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. దావీదు ప్రతి విషయంలోనూ ఇలాంటి యథార్థ హృదయంతో దేవుని యందు నీతి న్యాయం కలిగి జీవించాడు. ఇతరులు కూడా ఆ రీతిగా జీవించుటకు వారిని ప్రోత్సహించారు. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కనంటే యెహోవాకు ఇష్టం. మరి ఇలాంటి నీతి న్యాయములు కలిగి నడుచుకుంటున్నామా? అనేక సార్లు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, తొందరపాటుగా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడిన తర్వాత అయ్యో నేను ఇలా అనకుండా ఉండాల్సిందే, ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అని ఆలోచిస్తూ ఉంటాం. మరికొందరైతే ఎదుటివారిని విమర్శిస్తూ తీర్పు తీరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనం అందరం కూడా బుద్ధిహీనముగా ఒక్కోసారి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేస్తూ ఉంటాం. ఆపద సమయంలో దేవా నాకు ఇది చేస్తే నేను అది చేస్తా అంటూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ సమస్య తీరిపోతే తర్వాత చేసిన మొక్కుబడులను, ఇచ్చిన మాటలను మర్చిపోతూ ఉంటాం. కానీ ఇలా జీవించడం అనేది దేవునికి ఇష్టం లేదు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదని ప్రసంగి 5:4 తెలియపరుస్తుంది. మరి బుద్ధిహీనముగా త్వరపడి మాట్లాడుతూ, త్వరపడి మాట ఇస్తూ జీవించేవారిగా మనం ఉంటున్నామా? లేక మన మాటలను మన అధీనములో ఉంచుకోగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి అని ఆశపడే మనము మరి ఈ రీతిగా జీవిస్తున్నామా? లేదా ఒకసారి పరీక్షించుకుని వాక్యానుసారంగా సరిచేసుకుందామా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి ఇష్టమైన వ్యక్తివేనా అనే మాటతో ఈ వాక్యాలు అన్నీ రాయడం జరిగింది. నిజమేనండి. దేవునికి మనల్ని చూసినప్పుడు ఇష్టము పుట్టించే క్రియలను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యం యొక్క సారాంశం అదే. దావీదును కూడా దేవుడు చూసినప్పుడు నాకు ఇష్టమైన మనుషుడు అని ఎలా అయితే చెప్పగలిగాడో, నిన్ను బట్టి నన్ను బట్టి కూడా యేసయ్య ఆ విధంగా చెప్పగలుగుతున్నారా అనేది పరిశీలన చేసుకుంటే మన అతిక్రమములన్నీ కూడా ఆయన పాదముల యొద్ద కూర్చున్నప్పుడు మనకి దేవుడు తెలియపరిచి మనల్ని సరిచేస్తాడు. ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించిందని నమ్ముతున్నాను. విశ్వాసంలో పురుగొల్పిందని మరింతగా ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.